హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గైస్, ఈ వీడియోలో నేను ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్ ని కంటిన్యూ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఉండి. అండ్ గైస్, ఈ వీడియోకి యాజువల్ గా 1K లైక్స్ ప్లస్ 100 కామెంట్స్ టార్గెట్ ఉంది. సో అందుకే టార్గెట్ ని కంఫర్మ్ గా ఫినిష్ చేయండి, మర్చిపోకండి. మీరు పాత వీడియో ఇంకా ఫినిష్ చేయలేదు, సో అందుకే అట్లీస్ట్ ఈ వీడియో అయినా ఫినిష్ చేయండి, మర్చిపోకండి. కంఫర్మ్ గా ఫినిష్ చేయండి గైస్. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో టెస్ట్ వాళ్ళు అండ్ 29 మెంబర్స్ అందరూ కూడా డంజన్ లో ఉండిపోతారు కదా. అండ్ అప్పుడే ఒక హిడెన్ డోర్ లో నుంచి మాన్స్టర్స్ వచ్చేస్తాయి. అండ్ అవి మన వాళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అండ్ దీనివల్ల యాడమ్ గడు పోతాడు హెలెన్ ని కాపాడే ప్రయత్నంలో. అండ్ దానివల్ల ఇప్పుడు ఎలిస్ అండ్ రే ఫైట్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటారు టు హెల్ప్ 29 మెంబర్స్. అండ్ ఆల్సో ఆ డంజన్ అటాక్ లో చాలా మంది పోయారంట, బట్ ఎవరెవరు పోయారనేది తెలియదు ఇంకా కన్ఫర్మ్ గా. సో అందుకే ఆథర్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు, టెస్కి ఏమైనా అయిపోయిందేమో అని. అండ్ తర్వాత మన ఆథర్, తాత, ఎలిస్ అండ్ రే కలిపి టెలిపోర్టేషన్ గేట్ దగ్గరికి పోతారు, అందరూ డంజన్ నుంచి సేఫ్ గా వచ్చారా లేదా అని చూడడానికి. అండ్ అప్పుడే హెలెన్ వస్తుంది ఫ్రమ్ ద గేట్. అండ్ తను చెప్తుంది 29 మెంబర్స్ అందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు అండ్ వాళ్ళు మెడికల్ రూమ్ లోకి పోయారు, ఎవరికి ఏమీ కాలేదు, ఓన్లీ యాడమ్ గడ్ మాత్రమే పోయాడని చెప్పి హెలెన్ ఏడుస్తుంది. సో దాంతో ఎలిస్ అండ్ రే తనని ఓదారుస్తారు. అండ్ దీంతో ఆథర్ కూడా చాలా సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ తనకి అర్థం కాదు హెలెన్ కి ఏం చెప్పాలని. సో దాంతో హెలెన్ ఆథర్ ని హక్ చేసుకుంటది. దాంతో ఆథర్ హెలెన్ తో అంటాడు, ఐఎమ్ గ్లాడ్ యువర్ సేఫ్ అండ్ ఐఎమ్ సారీ ఫర్ యాడమ్ అని ఆథర్ అనబోతాడు. బట్ అప్పుడే హెలెన్ ఆథర్ని ఆపేస్తుంది అని అంటది, నాకు తెలుసు ఆథరు నువ్వు ఏం ఆలోచిస్తున్నామని, బట్ ఫైట్లో పోవడం అనేది ఇన్ఎవిటబుల్ అండ్ దీంట్లో నీ తప్పేమీ లేదు. ఇప్పుడు మనము ఏమి చేయలేము, ఓన్లీ అల్క్రెయిన్ వాళ్ళని లేపడం తప్ప. సో డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ అని హెలెన్ అంటది. అండ్ తర్వాత ఎలిస్ అండ్ రే హెలెన్ ని మెడికల్ రూమ్ లోకి తీసుకుపోతారు. అండ్ తర్వాత ఇక్కడికి స్టాండర్డ్ గడు వచ్చేస్తాడు. సో దాంతో ఆథర్ వాడిని అడుగుతాడు టెస్ ఎక్కడ అని, బట్ నా వీడికి తెలియదు టెస్ ఎక్కడ అని. అండ్ ఈవెన్ కరియా అండ్ డార్వస్ ఎక్కడున్నారు కూడా వీడికి తెలియదు. బట్ అప్పుడు ఇక్కడికి కరియా అండ్ డార్వస్ వచ్చేస్తారు. బట్ డార్వస్ గడు అన్కాన్షియస్ అయ్యి ఉంటాడు. అండ్ తర్వాత ఆథర్ కరియాని అడుగుతాడు టెస్ ఎక్కడ అని. అండ్ తను చెప్పబోతుంది, బట్ తను చెప్పే లోపే ఇక్కడికి టెస్ వచ్చేస్తుంది. అండ్ గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ ట్రైనింగ్ డే రోజు ఇంద్రత్ ఆథర్ కి ఒక మాట చెప్తాడు కదా, అది కూడా టైం ని ఆపి మరి. సో ఆ మాట ఏంటో తెలుసా, ఇంద్రత్ ఆథర్ కి చెప్తాడు టెస్ ని లవ్ చేయొద్దని. బట్ అఫ్కోర్స్ మన ఆథర్ అట్లా చేయకుండా ఉండలేడు కదా. అండ్ ఇప్పుడు ఇట్లా టెస్ కనిపించగానే ఆథర్ టెస్ ని హక్ చేసుకుంటాడు. దాంతో అఫ్కోర్స్ టెస్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది. అండ్ తర్వాత ఆథర్ టెస్ ని తాత దగ్గరికి పట్టుకుపోతాడు. అండ్ అఫ్కోర్స్ తాత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు టెస్ ని చూసి. అండ్ తర్వాత టెస్ రెస్ట్ తీసుకుంటుంది. అండ్ అట్లా రాత్రి అయిపోద్ది, బట్ టెస్ పడుకోలేకపోతుంది. సో దాంతో తను తాత దగ్గరికి వస్తూ ఉంటుంది తనతో మాట్లాడడానికి. బట్ తాతతో ఆల్రెడీ ఆథర్ మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఆథర్ తాతతో అంటాడు సింథియా పోయిందనే విషయము టెస్కి చెప్పేద్దామని. బట్ తాత భయపడుతూ ఉంటాడు సింథియా పోయిందనే విషయము టెస్కి తెలిస్తే తను ఏమైపోద్దని. బట్ వీళ్ళిద్దరు మాటలో ఆల్రెడీ టెస్ వినేస్తుంది బయట నుండి. అండ్ అఫ్కోర్స్ తను చాలా షాక్ అయిపోద్ది. అండ్ తను చాలా సాడ్గా ఫీల్ అయిపోతూ ఉంటుంది సింథియాని గుర్తు తెచ్చుకొని. అండ్ అప్పుడే ఆథర్ అండ్ తాత బయటకు వస్తారు. అండ్ వాళ్ళకి టెస్ కనిపించేస్తుంది. అండ్ అఫ్కోర్స్ వాళ్ళిద్దరు చాలా షాక్ అయిపోతారు టెస్ ఇక్కడ ఏం చేస్తుందని. అండ్ తర్వాత టెస్ తాతనే అడుగుతుంది నన్ను సింథియా దగ్గరికి తీసుకుపోమని. దాంతో తాత అండ్ ఆథర్ కలిపి టెస్ ని తీసుకుపోతుంటారు. అండ్ సింథియాని ప్రిజన్ లో ఉంచుతారనమాట, బికాస్ ఇప్పుడు ఇదే సేఫ్ ప్లేస్ కాబట్టి. అండ్ ఇక్కడ సింథియాని ఉంచితే ఎవరికి తెలియదు కదా, సో అందుకే తాత ఇక్కడ ఉంచిండు సింథియాని. బట్ టెస్ ఫీల్ అయిపోతూ ఉంటుంది తప్పు చేసిన వాళ్ళు ఉండాల్సిన ప్లేస్ లో సింథియా ఉందని. సో దాంతో తాత అదే విషయం చెప్తాడు టెస్కి, నేను మీకు ఇప్పుడు ఏం చెప్పానో అదే విషయం తాత కూడా టెస్కి చెప్తాడు. అండ్ తర్వాత వీళ్ళు సింథియా దగ్గరికి వచ్చేస్తారు. అండ్ సింథియాని కాఫీని పెడతారు. అండ్ దీంతో టెస్ చాలా సాడ్గా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అండ్ తను అంటది సింథియా కోసం ఒక పబ్లిక్ సెరమనీ చేయాలి విత్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ప్రొఫెసర్స్ ఎట్ సారస్ అకాడమీ. అండ్ తన గురించి అందరికీ తెలియాలి, బికాస్ తను ఈ కాంట్రాక్ట్ కోసం చాలా చేసింది, తను అసలు ఇక్కడ ఉండకూడదు అని టెస్ చెప్పి ఏడుస్తూ ఉంటుంది. సో దాంతో తాత టెస్తో అంటాడు సెరమనీ చేద్దాం, బట్ ఇప్పుడు కాదు అని అంటాడు. అండ్ దాంతో టెస్కి చాలా కోపం వస్తుంది. అండ్ తను తాతతో అంటది, నువ్వు నాకు ఎప్పుడు చెప్దాం అనుకున్నావు ఈ విషయం గురించి, నేను మీ ఇద్దరు మాటలు వినకపోయి ఉంటే నాకు ఇప్పటికీ కూడా ఈ విషయం తెలిసేది కాదు, నువ్వు అసలు నాకు ఎప్పుడు చెప్దామని అనుకున్నావు, వీక్స్ ఆర్ లేదా మంత్స్ ఆర్ లేదా ఇదంతా అయిపోయినాక చెప్దామని అనుకున్నావా, తాత నువ్వు నా దగ్గర నుంచి ఇంకేమైనా దాస్తున్నావా అని టెస్ అంటది. దాంతో తాతకి ఏం చెప్పాలో అర్థం కాదు. దాంతో టెస్ మళ్ళీ అంటది, నేను మీకు చూపించినాను నేను ఎంత మిక్చర్ అయినాని, బట్ అయినా సరే నువ్వు నన్ను ఇంకొక చిన్న పిల్లలాగానే ట్రీట్ చేస్తున్నావని టెస్ గట్టిగా అరుస్తుంది. దాంతో ఆథర్ అంటాడు, నువ్వు ఇంకొక చిన్న పిల్లవి కాబట్టి అందుకే నేను తాత అట్లనే ట్రీట్ చేస్తున్నాడు అని అంటాడు. దాంతో ఆబ్వియస్లీ టెస్ ఇంకా చాలా షాక్ అయిపోతే ఆంతరం అంటది ఆథర్తో, నువ్వు ఎలా ఇలా అనగలవు, నా గురించి నీకే ఇంకా చాలా బాగా తెలుసు, అట్లాంటిది నువ్వు ఇలా నన్ను ఎలా అనగలవు అని టెస్ అంటది. సో దాంతో ఆథర్ అంటాడు, నువ్వు ఫైట్ చేసినంత మాత్రాన నువ్వు మెచ్యూర్ అయిపోయినట్టు కాదు, నువ్వు మాటికి రిస్కులు తీసుకుని నువ్వు ఏం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నావు, నువ్వు ఇట్లా చేస్తూ ఉంటే ఒక టాంట్రమ్ ప్రూవ్ చేస్తున్నట్టు ఉన్నావు, జస్ట్ లైక్ ఒక చిన్న పిల్లలాగా అని ఆథర్ అంటాడు.
అండ్ ఆథర్ ఇట్లా అనడంతో ఈవెన్ తాత కూడా చాలా షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత ఆథర్ మళ్ళీ అంటాడు తెస్తో, నువ్వు తాతని అడుగుతున్నావు కదా నాకు సింథియా గురించి ఎందుకు చెప్పలేదు, ఎందుకు సింథియాని ఇక్కడ ఉంచావు అని, ఎందుకు సింథియా గురించి పబ్లిక్ కి తెలియలేదని అడుగుతున్నావు కదా. ఎందుకంటే సింథియా ఈ కాంటినెంట్ లో ఉన్న సేఫెస్ట్ లొకేషన్ లో పోయింది, అది కూడా ఎన్ని చేతుల్లో. అండ్ ఈ విషయం పబ్లిక్ కి తెలిస్తే అసలు వాళ్ళు సేఫ్ గా ఫీల్ అవుతారా అండ్ వాళ్ళకి మన మీద నమ్మకం పోతుంది, మనం వాళ్ళని కాపాడలేమని. ఇవన్నీ నీకు తెలీదు, అందుకే నేను నిన్ను అలా అన్నానని ఆథర్ అంటాడు. సో దీంతో తెస్కి ఇంకా చాలా కోపం వస్తే అతను అంటది ఆథర్తో, అయితే మాస్టర్ ఎల్డరు తాత అండ్ ఈవెన్ సింథియా కూడా నేను నమ్మారు కదా, వాళ్ళు నిన్ను ఎప్పుడు నాలాగా ట్రీట్ చేయలేదు అని తెస్ అంటది. సో దీంతో ఆథర్ అంటాడు, నేను వాళ్ళకి ఏమీ ప్రూవ్ చేయలేదు, అయినా వాళ్ళను నమ్మారు అని ఆథర్ అంటాడు. సో దీంతో తెస్కి ఇంకా చాలా కోపం వస్తుంది. ఆంతరం అంటది, ఇది ఫేర్ కాదు ఆథర్, నువ్వు ఏదనుకుంటే అది చేయొచ్చు, బట్ నేను ఏదనుకుంటే అది చేయలేను, అండ్ నన్ను ఎప్పుడు ఎవరొకరు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అని తెస్ అంటది. సో దీంతో ఆథర్ ఆర్గు చేయబోతాడు, బట్ అప్పుడే తెస్ మళ్ళీ అంటది, నువ్వు కేర్ చేసిన వాళ్ళందరినీ కూడా దాపెట్టేలేవు కదా ఆథర్ అని అంటది. అండ్ దీంతో ఆథర్ గా ఆర్గు చేయలేకపోతాడు. అండ్ ఆల్సో తాత తెస్ ని ఆపేస్తాడు తన ఇంకేమి అనకముందే. అండ్ తర్వాత ఆథర్ తాతతో అంటాడు, నేను రాంగ్ తాత, తెస్ ఇస్ నాట్ రెడీ టు ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ అని ఆథర్ అంటాడు. అండ్ తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత ఆథర్ తన పాస్ట్ లైఫ్ ని గుర్తెచ్చుకుంటాడు. అప్పుడు ఆథర్ హెడ్ మాస్టర్ దగ్గరికి పోతాడు తనని అడగడానికి తన కీ పూల్ ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని. బట్ హెడ్ మాస్టర్ అంటది, ఇప్పటికి నీ కీ పూల్ కరెక్ట్ గానే ఉంది, తర్వాత అదే దానంతలో అది ఇంక్రీజ్ అవుతుంది, మనం ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదని హెడ్ మాస్టర్ అంటది. అండ్ ఆల్సో మన ఆథర్ నీకో కలిపి దొంగతనాలు చేస్తారు కదా, ఆయన డబ్బుల్ని వాళ్ళు డొనేషన్ లాగా పెట్టేశారనమాట ఆర్గనైజ్ ముందు. ఆయన డొనేషన్స్ ఎవరు ఇస్తున్నారని హెడ్ మాస్టర్ కి తెలీదు, బట్ తను ఆథర్ తో అంటది, మనకి ఇప్పటి నుంచి డొనేషన్స్ అవసరం లేదని. సో దీంతో ఆథర్ టెన్షన్ పడిపోతాడు, ఆర్గనైజ్ క్లోజ్ అయిపోతుందేమో అని. బట్ నో, ఆర్గనైజ్ ఏమీ క్లోజ్ అయిపోవట్లేదు, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారంట ఆర్గనైజ్ ని. సో అందుకే వీళ్ళకి డొనేషన్స్ అవసరం లేదు. సో దీంతో ఆథర్ అనుకుంటాడు, కొంపదీసి హెడ్ మాస్టర్ కి తెలిసిపోయిందా మా దొంగతనాల గురించి, అందుకే తను గవర్నమెంట్ హెల్ప్ తీసుకుంటుందా అని ఆథర్ అనుకుంటాడు. ఆ తర్వాత ఆథర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ అప్పుడే హెడ్ మాస్టర్ తనని అడుగుతుంది, సిసిలియా ఎలా ఉంది, తను మీ ఇద్దరితో మంచిగానే ఉంటుందా అని అడుగుతుంది. దాంతో ఆథర్ అంటాడు, తను మంచిగానే ఉంటుంది మా ఇద్దరితో అని. దాంతో హెడ్ మాస్టర్ అంటది, తను మీ ఇద్దరికి ఏమైనా చెప్పిందా అంటే తన పాస్ట్ గురించి ఏమైనా చెప్పిందా అని హెడ్ మాస్టర్ అడుగుతుంది. అండ్ సిసిలియా పాస్ట్ గురించి హెడ్ మాస్టర్ కి ఆల్రెడీ తెలుసు, బట్ తను ఆథర్ కి చెప్పదు సిసిలియా పాస్ట్ ఏంటని. ఓన్లీ సిసిలియా మాత్రమే చెప్పాలంట తన పాస్ట్ గురించి ఆథర్ కి అండ్ నికోకి. అండ్ సిసిలియా చెప్పేంత వరకు హెడ్ మాస్టర్ ఆథర్ ని వెయిట్ చేయమని చెప్తుంది. దానికి ఆథర్ ఓకే అనేస్తాడు. అండ్ తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ నికో గారి దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ గైస్ నికో గాడు ఒక గ్లౌజ్ ని తయారు చేస్తుంటాడు. అండ్ దాన్ని ముట్టుకుంటే షాక్ వస్తుంది. అండ్ అట్లా నికో గాడు ఆథర్ కి షాక్ ఇస్తాడు. అండ్ నికో గాడు ఎందుకు ఈ గ్లౌజ్ ని తయారు చేస్తుండు, ఎందుకంటే వాడికి ఫైటింగ్ రాదు కాబట్టి లైక్ ఆథర్. సో అందుకే వాడు ఈ గ్లౌజ్ ని తయారు చేస్తున్నాడు. సో అట్లా వీళ్ళిద్దరు అట్లనే మాట్లాడుకుంటుంటారు. బట్ అప్పుడే బిల్డింగ్ అంతా షేక్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇట్లా చేస్తుంది ఎవరు, సిసిలియా. సో దాంతో మనోళ్ళు ఇద్దరు కూడా సిసిలియా దగ్గరికి వస్తుంటారు. బట్ వీళ్ళకన్నా ముందే ర్యాండల్ అనేవాడు అక్కడికి వచ్చేస్తాడు. బట్ వాడు సిసిలియాకి ఏమీ హెల్ప్ చేయడు, వాడు జస్ట్ చూస్తూ ఉంటాడు అంతే. సో దాంతో మన ఆథర్ నికో గాడి గ్లౌస్ ని తీసుకుని పోతాడు సిసిలియా దగ్గరికి. అండ్ యాక్చువల్ గా సిసిలియాది ప్రాబ్లం ఏంటంటే తను తన కీని కంట్రోల్ చేయలేదు. అండ్ ఒకవేళ సిసిలియా ఎమోషనల్ అయింది అనుకోండి, అప్పుడు తన కీ ఇట్లా అవుట్ బోస్ట్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు మన ఆథర్ ఎల్లో కలర్ కింద మీద పడి సిసిలియా దగ్గరికి వచ్చేసాడు. అంతరం సిసిలియాతో అంటాడు నా చేయి పట్టుకోమని. అంతరం అరణ చేస్తుంది. అండ్ దాంతో సిసిలియాకి షాక్ తగులుతుంది బికాస్ ఆఫ్ ది గ్లౌస్. అండ్ అట్లా సిసిలియా అన్కాన్షియస్ అయిపోద్ది. అండ్ తర్వాత మన ఆథర్ కూడా అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ తర్వాత స్టోరీ ఇంకా ప్రెసెంట్ లోకి వస్తుంది. అండ్ ఆథర్ పడుకుని ఉంటాడు. బట్ అప్పుడు ఇక్కడికి బైరంగ్ వచ్చేస్తాడు. అండ్ వాడు ఆథర్ తో అంటాడు, త్వరగా రెడీ అయ్యి టెలిపోర్టేషన్ గేట్ దగ్గరికి రమ్మని అంటాడు. అండ్ గేట్స్ వేసి మనం బ్లేమ్, ప్రిస్కిల్లా అండ్ తెస్ వాళ్ళ పేరెంట్స్ ని చూస్తాం. అండ్ వాళ్ళు కూడా గేట్ దగ్గరే ఉంటారు. అండ్ వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు తెలుసా, స్పీచ్ కోసం. అండ్ స్పీచ్ ఎందుకంటే పీపుల్కి ధైర్యం వేయాలి కదా, మనం గెలుస్తామని ఫైట్ లో. సో అందుకే ఇప్పుడు ఈ స్పీచ్ అనమాట. సో అందుకే ఇక్కడికి అందరూ వచ్చేసినారు, కింగ్స్ అండ్ క్వీన్స్, లాంచెస్. అండ్ తాత ఆథర్ని ఎందుకు రమ్మన్నాడో అది తెలుసులాగండి. అండ్ అప్పుడు ఇక్కడికి మన ఆథర్ వచ్చేస్తాడు. అండ్ ఆల్సో ఇక్కడికి రాడియస్ అనేవాడు కూడా వస్తాడు. అండ్ వీడు డెలిగేట్ అనమాట ఫర్ ద డ్వార్స్. అండ్ ఆల్సో గైస్ వీడు గార్డెన్ కూడా మన ఎలిజాకి, అంటే వీడే ఎలిజాని పెంచాడు అనమాట. అండ్ దాంతో ఆథర్ వాడితో అంటాడు, నేను ఎలిజాకి హెల్ప్ చేయలేకపోయినప్పుడు, బట్ వాడు నా బెస్ట్ ఫ్రెండ్, నేను కన్ఫర్మ్ గా ఎలిజాని మళ్ళీ వెనక్కి తీసుకొస్తా అని ఆథర్ అంటాడు. అండ్ తర్వాత అందరూ గేట్ లో నుంచి వెళ్ళిపోతుంటారు. అండ్ అప్పుడే ఆయా అనే ల్యాన్స్ తను ఇంట్రొడ్యూస్ చేసుకుంటది ఆథర్ కి. అండ్ తర్వాత వేరే ఆథర్ తో మాట్లాడుతుంది. అంతరం అంటది, నువ్వు మిడ్ సిల్వర్ స్టేజ్ కి రీచ్ అయిపోయినావు కదా అని. దాంతో ఆథర్ అంటాడు, అవును, బట్ నేను వైట్ స్టేజ్ కి రీచ్ అవడానికి ఇంకా చాలా టైం పడుతుందని అంటాడు. అండ్ దాంతో వేరే అంటది,
లేదు ఇప్పుడు నీకు అంత టైం పట్టదు వైట్ స్టేజ్కి రీచ్ అవడానికి అని తను అంటది. తను అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. సో దీంతో ఆథర్కి అర్థం కాదు ఎందుకు తను అట్లా అన్నదని. ఆ తర్వాత అందరూ కూడా పీపుల్ ముందుకి వచ్చేస్తారు. అండ్ తాతగా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అండ్ తను అంటాడు, మీలో చాలా మంది చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చారు. అండ్ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ మీ కింగ్స్ అండ్ క్వీన్స్ కూడా నా పక్కనే ఉన్నారు. బట్ వీళ్ళేమి ఫైట్ చేయరు. బట్ అలా చేసేది ఓన్లీ లాన్సెస్ మాత్రమే. అండ్ ఇప్పుడు ఇక్కడికి ఓన్లీ కొంతమంది లాన్సెస్ మాత్రమే వచ్చారు. అండ్ మిగతా వాళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు. అండ్ మీకు చెప్పాం కదా, ల్యాన్స్ ఎవరైనా అవ్వచ్చని త్రూ దేర్ హార్డ్ వర్క్, టాలెంట్ అండ్ స్ట్రెంత్. అండ్ అందుకే ఇప్పుడు నేను మీకు ఒక కొత్త ల్యాన్స్ని పరిచయం చేయబోతున్నాను. అండ్ ఆ ల్యాన్స్ ఎవరో కాదు, ఆథర్ లేవింగ్ అని తాత అంటాడు. అండ్ దీంతో పీపుల్ చీర్ వేస్తారు ఫర్ ఆథర్. అండ్ దీంతో ఆబ్వియస్లీ ఆథర్ కూడా చాలా షాక్ అయిపోతాడు. బట్ తాత ఆథర్తో అంటాడు, షాక్ కాదు నవ్వు. అండ్ ఇప్పుడు నువ్వు ఒక స్పీచ్ కూడా ఇవ్వాలని అంటాడు. దాంతో ఆథర్ ఇంకా చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే అఫ్కోర్స్ తను స్పీచ్ ఏమీ ప్రిపేర్ చేయలేదు కాబట్టి. అండ్ తాత అంటాడు, వీళ్ళందరూ నీ ప్రజలు ఆథరు, నువ్వు వీళ్ళతో ఉండేవాడివి. అండ్ నువ్వు ఏం చెప్తే అది వీళ్ళు వింటారు అని ట్రస్ట్ యూ అని తాత అంటాడు. అండ్ పీపుల్ అందరూ కూడా చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఆథర్ ఏం చెప్తాడని. అండ్ తర్వాత ఆథర్ ఇంకా తన స్పీచ్ని స్టార్ట్ చేస్తాడు. తను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ అని చెప్తాడు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ తర్వాత తను చెప్తాడు, నేను కౌంట్లెస్ బుక్స్ని చదివాను ఈ కాంటినెంట్ ఒక హిస్టరీ గురించి అండ్ దీని ఎకానమీ గురించి. బట్ ఏ బుక్ కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఒక సిటిజన్ తన కంట్రీకి ఎలా లాయల్గా ఉంటాడని. జస్ట్ ప్రేమ అండ్ రెస్పెక్ట్ ఉంటే లాయల్గా ఉన్నట్టు కాదు టువర్డ్స్ ద కంట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఉంటుంది వాళ్ళ లాయల్టీ చూపించడానికి. బట్ ఈజీ టైంలో లాయల్టీ చూపించడం చాలా ఈజీనే, ఎందుకంటే మన ల్యాండ్ మంచిగా ఉంది కాబట్టి. అండ్ అందరికీ కడుపు నిండా ఫుడ్ కూడా ఉంది కాబట్టి. అండ్ మనం ఒక ఫైట్లో గెలుస్తామని తెలిసినాక సపోర్ట్ చేయడం ఈజీయే. బట్ ఈసారి అలా కాదు, మనం గెలుస్తామని కన్ఫర్మ్గా చెప్పలేము. సో అందుకే ఇప్పుడు మీ లాయల్టీ టెస్ట్ చేయబడుతుంది ఫర్ దిస్ ఎంటైర్ కాంటినెంట్. అండ్ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఇక్కడే ఉండి అందరితో కలిసిపోతారా ఆర్ లేదా ఎనిమిస్తో బ్రతుకుతారా? అండ్ నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే నా చాయిస్ ఏంటో మీకు తెలిసిందే. అండ్ ఆథర్ చాయిస్ ఏంటి, అందరితో కలిసి పోవడం. అండ్ ఈ చాయిస్ని తను ల్యాన్స్ కాబట్టి తీసుకోలేదు, తను లాయల్గా ఉన్నాడు కాబట్టి తను ఈ చాయిస్ని తీసుకున్నాడు. అండ్ ఆల్సో ఆథర్ అంటాడు, నా లాయల్టీని ఎవరు కొనలేరు అండ్ ఫ్రీగా కూడా నేను లాయల్గా లేను. నా లాయల్టీ నర్చర్ అయింది చిన్నప్పటి నుంచి. అండ్ తర్వాత యాజ్ ఎన్ అడ్వెంచరర్, అండ్ తర్వాత ఒక స్టూడెంట్ లాగా అండ్ ఒక టీచర్ లాగా. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ నా లాయల్టీని ప్రూవ్ చేసుకుంటా అసలు ల్యాన్స్. అండ్ ఇప్పుడు మీరు కూడా ప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎనిమిస్ 100 షిప్స్లో మన దగ్గరికి వస్తున్నారు. అండ్ వాళ్ళు మనకి 2 ఆప్షన్స్ మాత్రమే ఇచ్చారు, రాయల్ ఫ్యామిలీస్ లొంగిపోవాలంట ఆర్ లేదా ఫైట్లో అందరు కలిసి పోవాలంట. అండ్ తాత అయితే రెడీగా ఉన్నాడు పోవడానికి. బట్ నేను ఎనిమిస్ని నమ్మను, రాయల్ ఫ్యామిలీస్ లొంగిపోతే వాళ్ళు మనందరినీ వదిలేస్తారని. సో అందుకే నేనైతే ఫైట్ చేసి పోవడానికి రెడీగా ఉన్నాను. బట్ మీ చాయిస్ మీకు ఉంది. బట్ నేను ఒక్క థింగ్ అయితే కన్ఫర్మ్గా చెప్పగలను విత్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లాస్ట్ వరకు ఫైట్ చేస్తారు అండ్ దగ్గరని ప్రొటెక్ట్ చేస్తారు ఫ్రమ్ ద ఎనిమిస్ అని ఆథర్ అంటాడు. అండ్ ఆథర్ ది స్పీచ్ విన్నాక అందరిలో కూడా కాన్ఫిడెన్స్ నిండిపోద్ది. అండ్ అందరు కూడా లాంగ్ లివ్ దిక్కతని అరుస్తారు. అండ్ అప్పుడే సిల్వీ కూడా పెద్దగా అయిపోద్ది అండ్ అరుస్తుంది. అండ్ దీంతో పీపుల్ కూడా ఇంకా చాలా గట్టిగా అరుస్తారు. అండ్ తర్వాత ఆథర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ అప్పుడే కర్టిస్ అండ్ క్యాథరిన్ ఆథర్ని ఆపేస్తారు. అండ్ వాళ్ళు ఆథర్ని మెచ్చుకుంటారు మంచి స్పీచ్ ఇచ్చినందుకు. అండ్ క్యాథరిన్ ఆథర్ని అడుగుతుంది, నువ్వు రిసెప్షన్కి రావా అని. దాంతో ఆథర్ అంటాడు, లేదు నేను వేరే ఈవెంట్కి పోవాలని అంటాడు. అండ్ తర్వాత ఆథర్ ఫ్యూనల్కి పోతాడు ఆఫ్ యాడమ్. అండ్ తర్వాత అట్లా ఫ్యూనల్ అయిపోద్ది. అండ్ 2 మెంబర్స్ ఆథర్ని మెచ్చుకుంటారు బికాస్ ఆథర్ ఒక ల్యాన్స్ అయిపోయింది కాబట్టి. బట్ ఆథర్ అంతా హ్యాపీగా ఫీల్ అవ్వడు. అండ్ ఆల్సో గైస్ ఇక్కడికి తాత కూడా వస్తాడు. దాంతో ఆథర్ తాతకి థ్యాంక్స్ అని చెప్తాడు రిసెప్షన్కి వెళ్ళకుండా అక్కడికి వచ్చినందుకు. ఆ తర్వాత తాత ఒక ఆర్టిఫాక్ట్ ఇస్తాడు ఆథర్కి. అండ్ ఇది ఎవరితో కాదు, ఎలియాది. అండ్ దీంతో ఆథర్ వైట్ స్టేజ్కి రీచ్ అయిపోవచ్చు జస్ట్ లైక్ అదర్ ల్యాన్సెస్. అండ్ దాంతో ఆఫ్ కోర్స్ ఆథర్ కూడా చాలా స్ట్రాంగ్ అయిపోవచ్చు. బట్ ఈ ఆఫర్ని ఆథర్ రిజెక్ట్ చేస్తాడు, ఎందుకంటే ఆథర్ తన ఓన్గా వైట్ స్టేజ్కి రీచ్ అవ్వాలని అనుకుంటాడు ఎవరి హెల్ప్ తీసుకోకుండా. అండ్ అప్పుడు అక్కడికి ఎల్డర్ కూడా వచ్చేస్తాడు. అండ్ తను ఆథర్తో అంటాడు, నీది కరెక్ట్ చాయిస్, ఎందుకంటే ఈ ఆర్టిఫాక్ట్ ఇప్పటికి స్ట్రాంగ్ అయితే చేస్తుందంట బట్ ఇది మానవ గ్రోత్ని ఆపేస్తుందంట. సో అందుకే ఈ ఆర్టిఫాక్ట్ని యూజ్ చేయకపోవడమే మంచిదంట అని ఆల్డర్ అంటాడు. అండ్ ఎస్పెషల్లీ ఆథర్కి అయితే ఈ ఆర్టిఫాక్ట్ అవసరమే లేదంట, ఎందుకంటే అఫ్ కోర్స్ ఆథర్ దగ్గర చాలా పొటెన్షియల్ ఉంది కదా. అండ్ తను వైట్ స్టేజ్కి తను రీచ్ అవ్వగలడు కాబట్టి త్వరలో, అందుకే తనకి ఈ ఆర్టిఫాక్ట్ అవసరం లేదు. ఆ తర్వాత తాత ఆథర్ని అడుగుతాడు, నువ్వు రెడీ అయ్యి ఫైట్ కానీ. దాంతో ఆథర్ అంటాడు, లేదు బట్ నేను ఓడిపోవడానికి కూడా రెడీగా లేను అని ఆథర్ అంటాడు. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ముగించేద్దాము. మీకు వీడియో నచ్చుంటే కన్ఫర్మ్గా ఈ వీడియోకి ఇచ్చిన డైరెక్ట్ ఫినిష్ చేయండి, కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా సార్ ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో కూడా పనికి రీచ్ చేయండి. దాని లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కన్ఫర్మ్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, దాన్ని కూడా లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ మర్చిపోకండి గైస్ కన్ఫర్మ్గా టార్గెట్ని ఫినిష్ చేయండి, కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.